హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే మనం దోసలు అయితే వేసుకుందాం. వెరైటీ వెరైటీగా అందరు ఇష్టమయ్యే దోసలు. ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే మీకు ఏ ఆయిల్ కావాలితే ఆ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. దోస పిండి అయితే వేసేసుకోండి. గరిటె లేకుండా ఇలా పలచగా కలుపుకొని ఇలా అయితే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి. ఇది నార్మల్ దోశ, ప్లెయిన్ దోశ చాలా బాగుంటుంది. సంటి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే వేసేసుకోండి. బాగా కుక్ అయింది, తీసేసుకుందాం. ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం దోశ అని అనుకుంటున్నారా? వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. దోశ బ్యాటర్ అయితే వేసేసుకోండి. ఇలా అయితే చుట్టూ సూపర్ టేస్టీ అండి. ఆనియన్స్ చాలా సలవండి. ఈ వేసవికాలంలో అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. బాగా కుక్ అవనివ్వండి. తిరగేయవలసిన పని లేదు. టేస్ట్ అయితే ఇలాగే బాగుంటుంది. అస్సలు తిరగేయకండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు. ఇలా అయితే వేసేసుకోండి. సూపర్ టేస్టీ. ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. మనం మూడో దోశ అయితే వేసేసుకుంటున్నాం. అద్భుతం, అమోఘం. ఇలా మొత్తం చూడండి, పిండి అంతా అన్ని వేపులకి వెళ్ళేలాగైతే ఇలా అనుకోండి. వావ్, చూడండి, వెల్లుల్లి కారం దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్ అండి. ఇలా అయితే వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి పైన. కంపల్సరీ నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్. బాగా కుక్ అవనిద్దాం. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. కలర్ఫుల్గా చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఘమఘమలాడుతూ ఇలా అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ దోశ లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని దోశ బ్యాటర్ అయితే వేసేసుకోండి. ఇలా అయితే మొత్తం ప్యాన్ అంతా ఇలా అప్లై చేసుకోండి. దోశ బ్యాటర్ అంతా కూడా అద్భుతం, అమోఘం. చూడండి, పచ్చిమిర్చి గుండె పక్కనున్న కొవ్వంతా కరిగిచ్చేస్తుంది. చాలా టేస్టీ అండి పచ్చిమిర్చి అయితే. దీనిపైన కొంచెం సాల్ట్ అప్లై చేసుకుని తింటే ఉంటుందండి, చాలా టేస్టీ. అద్భుతం, అమోఘం, నోరూరించే. చూడండి, పచ్చిమిరకాయతో దోశ అయితే ఇలా వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లైట్గా సాల్ట్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు తినే కొద్దీ తినాలనిపిస్తుందని టేస్ట్ అయితే. చూడండి, చక్కగా వచ్చేసింది, మెత్తగా. ఇలా అవుతే ప్రతి దోశ కూడా వెరైటీ వెరైటీగా వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. నెక్స్ట్ దోశ ఏమిటి అని అనుకుంటున్నారా? వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. అద్భుతం, టమోటో కర్రీ చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలతో టమోటో కర్రీ అయితే తయారు చేసాను ఈరోజు. మీకు అయితే ఆ వీడియో పెట్టలేదండి. చూడండి, అందుకని దోశలో అయితే చూపిస్తున్నాను. వావ్, చూడండి, బాగా కుక్ అయిపోయింది. చాలా టేస్టీ అండి. జ్యూసీగా ఇలా అయితే వేసుకోండి. అద్భుతం, అమోఘం. ఆయిల్ అయితే అప్లై చేసుకుని మళ్ళీ బ్యాటర్ అయితే వేసేసుకోండి. బాండీ అంతా మొత్తం ఫిలప్ చేసేయండి, ఎక్కడా లేకుండా. చూడండి, చక్కగా వచ్చేసింది.
డ్రై ఫ్రూట్స్ దోశ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదివరకైతే నేను ఒకసారి అయితే ఎప్పుడో ఒకసారి వేసానండి. చాలా బాగుంది. ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్. చూడండి, దోశ అయితే కుక్ అయిపోయింది. తీసేసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే మీరు. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఏ కామెంటు వద్దండి. మీరు చూస్తున్నారు కదా, నాకు అంతే చాలు. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. లాస్ట్ దోశ ఎగ్ దోశ. అద్భుతం, అమోఘం, చాలా టేస్టీ అండి. ఎగ్ దోశ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే మొత్తం అప్లై చేసేయండి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత లైట్గా వేసుకోండి సాల్ట్, లైట్గా కారం. ఎగ్ దోసకి లైట్గా ఉంటేనే టేస్ట్ తెలుస్తుందండి ఎగ్ది. అందుకని లైట్గా వేసుకోండి. వెన్న చాలా బాగుంటుందండి. వెన్న వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి, మధ్యలో అయితే వెన్న ఎలా కరిగి ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే వేసుకోండి. హెల్త్కి మంచిది, బలం కూడా. చూడండి, ఇప్పుడు అరిటాకు అయితే తెచ్చుకోండి. ప్రతి దోశ వేసేసుకోండి. వావ్, చూడండి, చక్కగా 5, 6, 7 ఇన్ని దోశలు అయితే వేసేసాను నేను ఈరోజు పర్ఫెక్ట్గా. చూడండి, లాస్ట్ దోశ ఏంటి అనుకుంటున్నారా? ప్లేట్లో ఉన్నది ఎగ్ దోశ. అరిటాకులో అయితే పెట్టలేదండి. మనం పూజలకు ఎక్కువగా యూజ్ చేస్తాము. చూడండి, కూల్ డ్రింక్ అయితే తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. దోశలన్నీ తీసేసుకుని కూల్ డ్రింక్ అయితే తీసేసుకుందాం. వావ్, చాలా టేస్టీ అండి. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. తిని కూడా చూపించేస్తాము. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. సూపర్ టేస్టీ అండి. అద్భుతం, అమోఘం. వావ్, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. తిని చూపిస్తామన్నారు, తింటలేదు అని అనుకుంటున్నారా? తింటామండి. ఇంకా లేట్ కొంచెం. మీకైతే ఈ వీడియో అంతా చూపించేసాను. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇలా అయితే వేసుకోండి. కూల్ డ్రింక్ కావాలితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి. కామెంట్ వద్దండి, లైక్ వద్దు.